హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉమాదేవి ప్రపంచానికి అందరికీ స్వాగతం. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ సంజు కనపడలేదని సంజయ్ తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు. తన స్నేహితుడు ఏం చెప్పడేంటి, రే మామ, ఏం చెప్పాడేంట్రా మామ, వాళ్ళు పోలీసులు మోసం చేశారా, కెమెరాలు లేకుండా చూసుకుని సంజుని వేరే కారులో మార్చుకునేసి వాళ్ళు మాత్రం ఊర్లోనే ఉన్నారు. కారును మాత్రమే బయట పంపారు. మా నాన్న మొత్తం జల్లెడ పట్టిస్తున్నాడు. ఉండురా, ఎలాగైనా రాత్రి లోపల సంజుని కనిపెట్టేద్దాంలే, నేను కూడా బయలుదేరాను అంటాడు సాగర్. ఎక్కడ్రా ఇలా జరిగింది అని అడుగుతాడు సంజయ్. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియదు, తెలిసిన వెంటనే చెప్తాను అంటాడు సాగర్. ఫోన్ పెట్టేస్తాడు. సంజయ్ వెంటనే సుధీర్కి కాల్ చేస్తాడు. రే, మన రవి దగ్గరికి వెళ్ళు, నేను ఒక కారు నెంబర్ చెప్తాను, కారు కలర్ ఇస్తాను, ఆ కారు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేసింది కనుక్కో, నాకు వెంటనే డీటెయిల్స్ కావాలి అని సంజయ్ చెప్తాడు. ఏరా మామ, ఏం జరిగింది అని అడుగుతాడు. సంజుని ఎవరో కిడ్నాప్ చేశారు, ఎక్కడ బయట తెలియకూడదు, ముఖ్యంగా మా ఫ్యామిలీకి అంటాడు సంజయ్. అలాగే మామ, ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి సుధీర్ ఫోన్ పెట్టేసి వెళ్తాడు. అంతే, సంజయ్ ఫోన్ పెట్టేసి కారులోనే బయలుదేరుతాడు. ఒక పెద్ద భవనం ముందు కారు ఆపి ఆ ఇంటి లోపలికి పోతాడు. ఒక ఆమెను గట్టిగా అరుస్తాడు. ఆమెను వస్తుంది, రా సంజయ్ రా, దారి తెలుసుకుని వచ్చావా, దారి వెతుక్కుంటూ వచ్చావా అని అడుగుతుంది. అందుకు సంజుని ఎవరు కిడ్నాప్ చేసింది, దానికి ఆమె నాకు తెలియదు సంజయ్ అంటుంది. మరి ఆ పని ఎవరు చేసింది అని అడుగుతాడు. దానికి ఆమె ఏం పని, ఆ పని అడుగుతుంది హేళనగా. ఆమె నా సంజుకి కానీ ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీ
నామరూపాలు లేకుండా చేసేస్తాను. నేను ఎందుకు గమ్మునే పోతున్నాను అంటే, నా స్నేహితుడిచ్చిన మాట కోసం నా జోలికి రావద్దు, నా పాటికి నేనున్నా, నన్ను గెలకొద్దు, నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ సంజు జోలికి అస్సలు వచ్చావంటే నీ ఫ్యామిలీని అరక్షణంలో భూమి మీద లేకుండా చేసేస్తాను అని సంజయ్ చెప్పేసి వెళ్ళిపోతానే ఆమె చిన్నగా నవ్వుకొని, రేయ్ ఎక్కడ్రా నీ ఫోన్ చేస్తుంది, ఎక్కడ్రా నీ ఫోన్ చేస్తుంది, మేడం సిటీలోనే గోడౌన్లో ఉన్నాం. మేడం అంటాడు, వాళ్ళ మనసులు అది ఏం చేస్తుంది అని అడుగుతుంది. మేడం ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చాం, మత్తుమందు ఇచ్చున్నాము, ఆ అమ్మాయికి స్పృహ రావడానికి ఇంకా ఒక 2 hours 3 hours పడుతుంది. ఆ అమ్మాయి జాగ్రత్త, వదలబాకండి, ఎట్టి పరిస్థితిలో జాగ్రత్తగా కాపలా కాయండి. నేను రేపు తెల్లవారి వస్తాను, ఇప్పుడే వచ్చాను అంటే మళ్ళీ నా మీద అనుమానం వస్తుంది. ఇప్పుడే సంజయ్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అని చెబుతుంది. ఆమె అలాగే మేడం, సరే అని చెబుతాడు. అవతల వ్యక్తి ఆమెకి రాత్రంతా స్పృహ రాకపోయినా పర్లేదు అని చెప్పేసి ఆమెను జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చేదాకా ఆమెకు ఏ ప్రమాదం జరగకూడదు అని చెప్పేసి ఆమె ఫోన్ పెట్టేస్తుంది. సుధీర్ సంజయ్కి ఫోన్ చేసి, మామ వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందిరా అని చెబుతాడు. ఎక్కడా రా అని అడుగుతాడు. సంజయ్, మనకు వేరే కారు నెంబర్ దొరికింది, ఆ కారు ఎక్కడికి వెళ్ళిందని చూస్తే ఒక గోడౌన్ దగ్గర పోయి ఆగింది అని చెప్తాడు సుధీర్. ఆ అడ్రస్ నాకు పంపు, నేను వెళ్తాను అంటాడు సంజయ్. అలాగే అని సుధీర్ అడ్రస్ పెడతాడు. వెంటనే ఫోన్ పెట్టేసి సంజయ్ కార్లో స్టార్ట్ అవుతాడు. సాగర్కి ఫోన్ చేసి, రే నీకు ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి పంపించు
పోలీసుల్ని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎంత వేగంగా కారు తీసుకెళ్తాడు అంటే కారుని రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు. గంట చేయాల్సిన ప్రయాణాన్ని అరగంటలో చేస్తాడు. అప్పటికి అక్కడికి సాగర్, సుధీర్, పోలీసులు అందరూ వచ్చేసి ఉంటారు. గూడెంలోకి ఎవరు పోకుండా అందరూ బయటే ఉంటారు. ఎవరికి తెలియకుండా ఒక అతను వెళ్ళి ఎన్ని మంది కాపలా ఉన్నారు చూసుకొని వస్తాడు. ఆ గోడౌన్ను చుట్టూ మనుషులే. మనము లోపలికి వెళ్ళాలంటే కొంచెం కష్టం. లోపల అమ్మాయి ఎలా ఉందో తెలియదు అని చెప్తాడు ఆ వ్యక్తి. అది విన్న సంజయ్, నేను వెళ్తానురా సంజుని కాపాడకపోతే ఇంకెందుకు రా నేను అంటాడు. దానికి కూడా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్, సార్ కొంచెం వెయిట్, మనము ప్రతిదానికి తొందరపడకూడదు. వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆ అమ్మాయికి ప్రమాదం లేదో తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి ప్రమాదం లేదంటేనే మనం వెళ్ళాలి అని చెబుతాడు. కానీ సంజయ్ ఇంకొక వైపు ఉండి వెళ్తాడు. వెనకాల నుంచి వెళ్ళిన సంజయ్ అక్కడ డోర్ అంతా లాక్ వేసేసి ఉంటారు. ఆ డోర్ని చిన్నగా తీస్తాడు. లోపలికి ప్రవేశించి సంజు ఎక్కడుందో వెతుకుతాడు. సంజుకి కాళ్ళు చేతులు కట్టేసి మత్తులో పడిపోయి ఉంటుంది. సంజు అని చిన్నగా పిలుస్తాడు. కానీ సంజు కనపడదు. అలా కొంచెం దూరం వెతికిన తర్వాత సంజు ఒక దగ్గర కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన సంజు అంటూ దగ్గరకు వెళ్తాడు. సంజు ఎంత పిలిచినా లేవదు. ఇంటి లోపల ఏదో చప్పుడవుతా ఉందని రౌడీలు లోపలికి వచ్చేస్తారు. అదంతా గమనిస్తున్న పోలీస్ ఆఫీసర్ రౌడీలు లోపలికి వెళ్ళారంటే సంజయ్ ఉన్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. పదండి వెళ్దాము అనేసి అందరూ ఒకేసారి చుట్టుముడతారు. కొద్దిసేపు అందరికీ
కొట్లాటలు జరుగుతాయి. పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ని తీసుకొని ఒక దొంగని కాలుపైన కాల్చి గట్టిగా పట్టుకొని, చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడుగుతాడు. అంతే వెంటనే సంజయ్ రౌడీ కొట్టి సంజయ్కి కూడా చాలా దెబ్బలు తగులుతాయి. రౌడీలు అందరినీ పోలీసులు ఆఫీసర్లు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో అందరినీ భయపెట్టి జీపు ఎక్కిస్తారు. అక్కడ సాగర్, సుధీర్, సంజు మాత్రమే ఉంటారు. సంజు ఎంత పిలిచినా లేవదు. సంజయ్కి ఏమైందో అర్థం కాక సంజు సంజు అని లేపుతూ ఉంటాడు. సాగర్ దగ్గరకు వచ్చి, రే హాస్పిటల్కి తీసుకెళ్దాము పదరా అని చెప్తాడు. దానికి సుధీర్ కూడా, పద సంజయ్ ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్దాము సంజుని అనేసి చెప్పే లోపల సరే అనేసి సంజుని తీసుకొని కాళ్ళకి కట్లు అన్నీ ఇప్పేసి 2 చేతులతో ఎత్తుకొని వెళ్తాడు. కార్లు పండబెట్టి డ్రైవింగ్ చేసే కాడ సుధీర్ కూర్చుంటే, సుధీర్ పక్కన సాగర్ కూర్చుంటాడు. వెనక సీట్లు సంజు కూర్చోబెట్టుకుంటాడు. అంతే కారుని ఒక 20 నిమిషాల తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ ముందు ఆపుతారు. కారు ఆపుతానే సంజుని 2 చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ అని పిలుస్తాడు. సాగర్ ముందుగానే ఫోన్ చేయడం వల్ల ఆ టైంలో డాక్టర్ వచ్చి ఉంటాడు. సంజుని స్ట్రెచ్చర్ మీద పండబెట్టి ఐసీయూలోకి తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేసి వచ్చి సంజయ్తో, ఆమెకి ఎవరో మత్తుమంది ఇచ్చి ఉన్నారు, ఆమెకి స్పృహ రావటానికి ఇంకా ఒక 2 అవర్స్ పట్టొచ్చు అని చెప్పేసి వెళ్తాడు. అంతే సంజయ్ అమ్మయ్య అనేసి కాడే కుర్చీలో కూర్చుంటాడు. అంతే సంజయ్కి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఎవర్రా అని చూస్తే అజయ్ కాల్ చేస్తూ ఉన్నాడు.
ఏమిరా, ఎక్కడికి ఉన్నావు? టైం ఎంత అవుతుందో తెలుసా అని అడుగుతాడు. దానికి సంజయ్ టైం చూస్తే 10 అవుతుంది. సంజుకి స్పృహ రావటానికి ఇంకా 2 hours పడుతుంది. ఏం చేయాలో తెలియకుండా, అన్నయ్య, మేమిద్దరం లాంగ్ డ్రైవ్ వచ్చాము. మేము ఇంకా రావటానికి టైం పడుతుంది. ఎందుకంటే మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చేసింది అని చెబుతాడు. ఇదోరా నీతో ఒకసారి అంజు మాట్లాడుతుంది అంట అని చెప్పి ఫోన్ ఇస్తాడు. అంతే. అంజు సంజయ్ ఎక్కడున్నారు అని అడుగుతుంది. అందుకు సంజయ్, వదిన, ఏం ప్రాబ్లం లేదు, సంజు నా దగ్గరే ఉంది. మేము ఉదయానికల్లా ఇంటికి వచ్చేస్తాము. జరిగింది నేను నీకు తరువాత చెబుతాను. నువ్వు ఇంట్లో వాళ్ళని మేనేజ్ చెయ్యి, ఏమి ఎవరికి చెప్పొద్దు అంటాడు. అంజు మనసులోనే, దేవుడా, థ్యాంక్స్ దేవుడా అనుకొని, సరే సంజయ్ అలాగే అంటుంది. మిత్రమా, నా కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మిత్రమా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.